హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇంక ఇవాళైతే నా సండే రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. సో, సండే హాలిడే కాబట్టి కొంచెం లేట్‌గానే లేస్తూ ఉంటాం కదా! కానీ ఆ రోజైతే త్వరగానే లేచాము. ఎందుకంటే ఒక పార్సెల్ అయితే వచ్చిందనమాట. సో, 4:00 అలా మా వారెళ్లి తీసుకొచ్చారు. ఇంకా తర్వాత నిద్ర పట్టలేదు. మళ్ళా పడుకోవడానికి ట్రై చేశాను కానీ నిద్ర పట్టట్లేదనమాట. ఇంకా సరే అని లేచాను. 6:00 అలా అవుతుంది టైం వచ్చేసి. బయటకొచ్చి చూస్తే చల్ల గాలనమాట. మంచి పాజిటివ్ ఫీల్ అయితే అనిపించింది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నేను కూడా కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని తాగేశాను. తాగేసిన తర్వాత కొద్దిసేపు అటు ఇటు అయితే వాక్ చేస్తూ ఉన్నాను. మా వాళ్ళైతే ఎవ్వరు లేగలేదండి. అంటే మా పాప అండ్ మా వారు లేవలేదు, పడుకున్నారు. వాళ్ళకి దొరికేది సండే ఒక్కరోజే కాబట్టి కొంచెం ఎక్కువసేపే పడుకుంటారు. నేను లేచాను కదా అని వాళ్ళని లేపటం నాకు ఇష్టం లేక ఇంకా వాళ్ళని పడుకొనిచ్చాను. ఇంకా నేను హాట్ వాటర్ అలా తాగేసి వాకింగ్ అంతా కూడా చేసుకున్నాననమాట. అయితే డోర్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నాననమాట పొద్దున్నే లేవగానే. బయటికి రాగానే మంచి స్మెల్ వస్తూ ఉంది. పూసింది ఒకటే పువ్వండి, మల్లె పువ్వు. కానీ చాలా మంచి స్మెల్ ఉంది. నిజానికి చెప్పాలంటే ఆ స్మెల్ కోసమే నేను ఈ చెట్టు తీసుకున్నాను. ఇంకిప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మొగ్గలు కూడా వచ్చాయన్నమాట, మల్లెపూలు అక్కడక్కడ. ఈ చెట్టు తీసుకొని కూడా 1 ఇయర్ అవుతుందండి. లాస్ట్ సమ్మర్‌కి తీసుకున్నా. ఇప్పుడు ఈ సమ్మర్‌కి 1 ఇయర్ అయితే అలా అవుతుంది. ఆ తర్వాత బయట క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ముగ్గు పెట్టుకున్నాను. ఈలోపు మా వాళ్ళు కూడా నిద్ర లేచారు. సో, బ్రేక్‌ఫాస్ట్ చేసే మూడయితే లేదనమాట. అయితే మనకొక పార్సెల్ వచ్చిందని చెప్పాను కదా! సో, అదైతే ఓపెన్ చేస్తున్నాను. అందులో ఏముందో మీరు కూడా చూసేయండి నాతో పాటు. ఫస్ట్ ఏముందో చూద్దాం. ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారనేది చెప్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వారు కూడా ఒక లైక్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్‌గా ఉండి ఇంకా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఇంకా ఈ మూటలో అయితే ఏముందో చూసేద్దాం. నాకు కూడా తెలీదండి. నేను కూడా కొంచెం ఎక్సైటింగ్‌గానే ఉన్నాను ఏమేమి ఉన్నాయా అనేసి. మా పాప కూడా సూపర్ ఎక్సైటెడ్ అవుతుంది ఇక్కడ ఏముందో చూద్దాం అనేసి. ఇవన్నీ స్వీట్ కార్న్స్. మొత్తం స్వీట్ కార్న్స్. చేతి లేతగా ఉన్నాయి చాలా. అదే గులాబీ పూలు. ఇది మోన్ బిస్కెట్స్. ఇది వచ్చేసి స్వీట్ మిక్చర్. ఇది కొంచెం అన్నమాట. ఇంకొకటి ఉంది, ఇదేదో స్వీటే మరి ఏంటో చూడాలి. అలా ఈ కవర్లో అయితే ఇవే ఉన్నాయి, తినేవి ఇవన్నీ. ఇదేంటో తెలియదు, ఓపెన్ చేసి చూడాలి. కాదు, ఇదైతే కందిపప్పు. ఆగు, ఇది వచ్చి పపాయ. పండాలి ఇంకా కచ్చి. 2 మాంసం. ఇంక 3 కూడా పపాయ పండాలి. ఇంక ఇది వచ్చేసి 2 పొట్లాలు ఉన్నాయి కదా, ఒక పొట్లం అయితే ఓపెన్ చేశాను. ఇందులో వచ్చేసి సొనాముఖి ఆకు అయితే ఉంది. సో, ఇది మన డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో, ఇది హాట్ వాటర్లో అలా వేసుకుని కాఫీ లాగా, టీ లాగా పెట్టుకుని తాగవచ్చు. బాగా వర్క్ అవుతుంది. సో, ఇది మిక్సీ పట్టేసుకొని పొడిలాగా చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ పెట్టుకోవాలి. అలా యూజ్ చేయొచ్చు. అయితే ఇది రాత్రి పడుకునే ముందు తాగుతారంటండి. కొంచెం హాట్ వాటర్ పెట్టేసుకొని ఒక స్పూన్ అందులో కలిపేసుకుని తాగేయాలంట, ఫిల్టర్ చేసుకుని. ఇంకా అలా యూజ్ చేసుకోవచ్చు.
సో మీలో ఎంతమందికి తెలుసండి ఇది? మీకు ఎవరికైనా తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ ఇవన్నీ కూడా మా పాప కోసం పంపించిన స్నాక్స్ అన్నమాట తినేవి. ఇవి అంశు కోసం వచ్చిన పప్పలు. ఇది కూడా నాకు పప్పాలే. ఏంటమ్మా? ఇది కూడా నాకు పప్పాలే, మమ్మీకి కూడా. నీకు ఇష్టమా స్వీట్ కార్న్ అంశు? ఇష్టమా? సో అదండి, మూటలు ఏమేమి ఉన్నాయో చూసారు కదా. మా అక్క బావ అయితే పంపించారండి, ఏపీ నుంచి వచ్చింది పార్సిల్ అయితే. అలా అప్పుడప్పుడైతే పంపిస్తూ ఉంటారు. నేను ఎప్పుడు వీడియోలో చూపించలేదు, ఎందుకో ఇవాళ ఫస్ట్ టైం చూపించాలని అనిపించింది. సో తెచ్చిన వాటిలోనే పపాయి కూడా ఒకటి ఉంది కాబట్టి మా వారైతే కట్ చేస్తున్నారు. మామూలుగా మనకి హైదరాబాద్లో దొరికే పప్పాయిలు అయితే రెడ్డిష్గా ఉంటాయి, పైన కూడా పండిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇది వచ్చేసి పైన గ్రీన్గానే ఉంది, అంటే ఇంకా పండలేదేమో అన్నట్టుగా ఉంది. లోపల కట్ చేస్తే మాత్రం ఇలా ఎల్లో కలర్లో కనిపిస్తుంది. అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట, చాలా స్వీట్గా ఉంది. ఇక్కడ పపాయ అమ్ముతారు కదండి, సో చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది, రెడ్ కలర్లోను. మనం అది కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటామా, ఆ తర్వాత అది తింటే చాలా టేస్ట్లెస్ అనమాట, చప్పగా ఉంటుంది, స్వీట్నెస్ అనేది అస్సలు ఉండదు. కానీ ఇదైతే చాలా టేస్టీగా ఉందండి, చాలా స్వీట్నెస్ కూడా ఉంది, అంటే ఇది న్యాచురల్గా పండించింది కాబట్టి. ఇంకా గింజలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, చూసారు కదా. మొత్తం కట్ చేసిన తర్వాత ఇంకా మంచిగా కడిగేశారనమాట కాయ అయితే. కడిగిన తర్వాత ఇలా ముక్కల కింద కోసేసి మొత్తం గింజలన్నీ కూడా తీసి పెట్టేశారు. ఇవాళ ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి మార్నింగ్ పప్పాయ అయితే తినేసాము. ఆ తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే కడిగేసి గ్యాస్ అంతా కూడా నీట్గా తుడిచిపెట్టేసుకున్నాను వంట చేద్దామనేసి లంచ్ కోసం. అయితే ఈరోజు త్వరగా లేచానని చెప్పాను కదండి. సో మార్నింగ్ కిచెన్ డోర్ ఓపెన్ చేయగానే బల్లులండి అసలు ఎలా ఆడుకుంటున్నాయంటే కిచెన్లో, నాకైతే గూస్ బాంబ్స్ వచ్చేసి కిచెన్లోకి రాబుద్ది కూడా అవ్వలేదు. నేను ఇంత అందంగా కిచెన్ సర్ది పెట్టుకుంది బల్లుల కోసం అని అనిపించింది, అంత ఇరిటేట్ అయిపోయాను అనమాట మార్నింగ్ నేనైతే. సో కర్టెన్స్ వేసుకున్నాను కదా బ్లూ కలరు, ఆ కర్టెన్స్ మీద కూడా ఆడుకుంటూ ఉన్నాయి. నాకైతే అసలు చాలా బాధేసిందండి, ఇంత మంచిగా సర్ది పెట్టుకున్న కిచెన్లో అసలు ఇన్ని బల్లలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేసి. అయితే పైన వాడని సామాన్లు కొన్ని ఉన్నాయన్నమాట, దాని వెనకాల ఉన్నాయండి బల్లులు. వీటికి ఎలాగైనా చెక్ పెట్టాలని అయితే అనుకున్నాను నేను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేయకపోవడానికి రీజన్ కూడా అదే, అసలు కిచెన్లోకి నాకు రాబుద్ది కాలేదు. మా వారికి చెప్తే ఇంకా ఈసారి కిచెన్ క్లీనింగ్ చేసినప్పుడు మొత్తం బల్లులన్నీ కూడా బయటికి వెళ్ళగొట్టేద్దాం అనేసి అంటున్నారనమాట. అయితే ఇక్కడ నేను ఏంటంటే మటన్ కర్రీ చేసేస్తున్నాను. సో చికెన్ తినకూడదు అంటున్నారు కాబట్టి ఎగ్స్ కూడా ఏం యూజ్ చేయట్లేదు మేమైతే. సో ముందే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకున్నా, చూసే ఉంటారు కదా. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుని మటన్ కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇంకా సండే రోజు మా ఇల్లు ఎలా ఉందో మీకైతే చూపిస్తాను, ఎవరు కూడా ఏమనుకోకండి. అంటే డైలీ చాలా నీట్గా చూస్తూ ఉంటారు కదా. సో సండే రోజు ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందన్నమాట మా ఇల్లు. మా పాప ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మా వారు కూడా ఇంట్లోనే ఉంటారు. ఇంకా ఇలా ఉంటుంది అనమాట సండే రోజు. అందుకే నేను మ్యాక్సిమం ఏంటంటే సండే రోజు ఇల్లు నీట్గా ఉండాలని అస్సలు అనుకోను, ఎందుకంటే మనం ఎంత అనుకున్నా కానీ వాళ్ళు ఉంచరు, మళ్ళీ మనమే డిసప్పాయింట్ అవుతూ ఉంటాము. అందుకని ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోను, ఇంకా వాళ్ళు ఎలా ఉంటే అలా ఉండనిస్తానమాట. మా పాప చూడండి బెడ్ అంతా ఖరాబ్ చేసేసింది, ఆడుకుంటా ఉంది, ఇల్లంతా చెత్తగా ఉంది. ఇంకా నేనైతే వంట అదంతా అయిన తర్వాత అప్పుడు ఒకేసారి క్లీన్ చేద్దామని అనుకుంటున్నా. సో చేయాలి, కానీ ఆ రోజు 3-4 సార్లైనా చేయొచ్చండి సండే ఒక్క రోజులో ఇల్లు అయితే, అలా చేసేస్తూ ఉంటారు మా వాళ్ళు. ఇంకా ఇలా ఉందన్నమాట సండే రోజు అంటే ఇలా ఉంటుంది మా ఇల్లు. ఈ ఒక్కరోజు అయితే వాళ్ళకే వదిలేస్తూ ఉంటానండి, నేను కూడా ఏమీ వాళ్ళకి ప్రెజర్ పెట్టను, అలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అనేసి ప్రెజర్ అయితే పెట్టాను అనమాట. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ క్లీనింగ్ అనేది నాకు నచ్చినట్టుగా చేసుకుంటూ ఉంటాను. ఇంకో పక్క రైస్ కూడా పెట్టేసుకున్నాను, త్వరగానే వండేస్తున్నానండి, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కాబట్టి త్వరగానే వంట అనేది చేసేసుకుంటా ఉన్నాను. ఇక్కడ టమాటా కూడా వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు అయితే వేసుకున్నాను. ఆల్రెడీ మనం మటన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నప్పుడే నేను వేసి పెట్టుకున్నాను అనమాట. అందుకని ఇక్కడ ఏంటంటే ఆ గ్రేవీకి సరిపడగా మాత్రమే వేసుకున్నా. తర్వాత పక్కన పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. చికెన్ అయితే తినకూడదని అంటున్నారు కదండి, కానీ చాలామంది అయితే తింటున్నారు, వీడియోస్లో నేను కూడా చూస్తున్నాను కదా. సో ఎగ్స్ కూడా చాలామంది కుక్ చేసుకుంటున్నారు, అంటే ఎవరు కూడా ఫాలో అవ్వట్లేదు అని అనిపించింది నాకైతే. సో ఎంతవరకు నిజమో తెలియదు, మేమైతే తినట్లేదండి, చాలా రోజులు అయిపోయిందనమాట. వాళ్ళైతే మటన్ తెచ్చుకున్నారు, నేను కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నా గ్రేవీతోటి అయితే. సో నేను తినాను కదండి మటను, వాళ్ళైతే గ్రేవీతో ట్రై చేద్దామని అనుకుంటున్నా. ఫైనల్గా మటన్ కర్రీ అయితే కుక్ చేస్తానండి. విజిల్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం మసాలా అంతా కూడా వేసుకుని కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. సో ఫైనల్గా మటన్ కూర కుక్ అయిపోయింది.
ఇంకా మా వారు చూడండి మ్యాచ్ ఉందంట. సో, అన్ని డోర్స్ క్లోజ్ చేసేసుకొని చక్కగా బెడ్ తీసుకొని అక్కడ వేసేసుకొని ఆరాంసే కూర్చున్నారు. పనంతా కూడా అయిపోయింది. మ్యాచ్ చూడడం కోసం అనమాట. సో, ఆయనకి చాలా ఇంట్రెస్ట్. సో, ఆయనకే కాదు ఎవరికైనా ఇంట్రెస్టే కదండీ. మన ఇండియా మ్యాచ్ ఎవరు ఆడుతున్నా కానీ అందరూ చూస్తూ ఉంటారు. టీవీలోకి అతుక్కుపోతూ ఉంటారు కదా! సో, మా వారు కూడా అంతే. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దని అన్ని డోర్లు కూడా మూసేసుకొని, లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని చక్కగా కూర్చొని చూస్తా ఉన్నారు. నాకు బా అనిపించింది చాలా. ఇంకా అప్పటికి లంచ్ అది కంప్లీట్ అయిపోయిందండి. లంచ్ చేసేసాము. ఇంక ఇల్లంతా కూడా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా మ్యాచ్ అయితే చూస్తా ఉన్నాము కూర్చొని. ఆ తర్వాత నాకు ఒక పార్సెల్ అయితే వచ్చిందనమాట. సో, ఈరోజు ఎలాగైనా సరే బల్లులకి చెక్ పెట్టేద్దామని అనుకుంటున్నాను కదా! సో, ఈరోజున్న ప్రాబ్లమ్ కాదండి ఇది. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా కిచెన్‌లో బల్లులనేవి ఎక్కువగా ఉంటున్నాయి. సో, హాల్‌లోకి కూడా అవి వస్తూ ఉన్నాయన్నమాట అప్పుడప్పుడు. ఇంక అందుకే వీటిని ఎలాగైనా పాస్ ఔట్ చేయాలనేసి నేను గూగుల్‌లో సెర్చ్ చేసి ఒక ప్రొడక్ట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. అది డెలివరీ అయిందనమాట. క్రికెట్ చూస్తుండగా సండే రోజు డెలివరీ అయితే అయ్యింది. సో, ఇది ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఇది వర్క్ అవుతుందో లేదో కూడా నాకు తెలీదు. సో, రివ్యూ అయితే నేనేమి ఇవ్వట్లేదండి. నేను యూజ్ చేసిన తర్వాత నిజంగానే బల్లులనేవి బయటకెళ్ళిపోతున్నట్లయితే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. అప్పుడు ఎవరికైనా యూజ్ అవుతుంది కదండీ. సో, ఇన్ కేస్ వాళ్ళ ఇంట్లో కూడా బల్లుల సమస్య ఉంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందనేసి నేను వాడిన తర్వాత అయితే రివ్యూ ఇద్దామని అనుకుంటున్నా. సో, ఇలా ఉందండి చూడడానికైతే. దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసి బల్లులన్నీ కూడా వెలగొట్టేద్దామని అనుకుంటున్నా. లేదంటే నాకు కిచెన్‌లో అసలు పని చేసుకోబుద్ధి కావట్లేదు. అంత మంచిగా నీట్‌గా సర్దిపెట్టుకున్న కిచెన్ బల్లుల కోసం అని అనిపిస్తుంది నాకైతే. సో, వీటితోటి బాగా విసిగిపోయి ఉన్నాను. అందుకే వీటికి ఎలాగైనా చెక్ పెట్టేద్దామని ఈ స్ప్రే అయితే తెప్పించానండి. సో, ఇది వర్క్ అవుతుందా లేదా అనేది నేను వాడిన తర్వాతనే మీకు రివ్యూ అయితే ఇస్తాను. ఇంకా ఈ ప్రొడక్ట్ గురించి నేను యూట్యూబ్‌లో కూడా సెర్చ్ చేస్తే కొంతమంది వీడియోస్ పెట్టారండి. సో, వర్క్ అవుతున్నాయి అన్నట్టుగా పాజిటివ్‌గానే ఉంది ఫీడ్‌బ్యాక్ అయితే. ఇంకా నేను కూడా యూజ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. బిల్ వచ్చేసి మనకి 347 అలా అయిందండి. డెలివరీ ఛార్జెస్ అన్నీ కలిపి. సో, ఇదండి మా సండే రొటీన్ అయితే ఇలా గడిచిపోయింది ఇవాళ. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. టేక్ కేర్.